దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో తరుణాన్ని బట్టి, మరో దినాన్ని బట్టి, మన ఆయుష్కాలపు పొడిగింపును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మన అంశము నిద్ర. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న భాగంలో మనం బాగా పరిచయమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నాడు. అతని పేరు ఐతుకు అనేటటువంటి యవనస్తుడు. సాధారణంగా యవనస్తులు చేసేటటువంటి పని ఈ యవనస్తుడు కూడా చేశాడు, నిద్రపోవడం. ఈ నిద్ర అనేదానికి సమయాలు ఉన్నాయి. నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలి, నిద్రపోకూడని సమయంలో నిద్రపోకూడదు. మరి అయితే ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. మరి పౌలు గారు మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఒక ఆదివారాన. మరి ఆయన చాలా బిజీగా ఉన్నాడు. వెళ్ళిపోయే దినం మరుసటి దినం ఆయన ప్రయాణమై ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి తను వెళ్ళక ముందు అక్కడున్న సంఘానికి చెప్పవలసిన విషయాలన్నీ ఆయన గుండె నిండా సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చెప్పించే కొద్దీ చెప్తూ ఉన్నాడు. వారు ఆసక్తిగా వింటూ ఉన్నారంట. వారందరూ ఎక్కడ కూర్చున్నారంటే ఒక మేడ గదిలో కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మేడ గది పదే అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఈ మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు యవనస్తులు చాలా సాధారణంగా ప్రేమించే స్థలం ఏంటంటే కిటికీల దగ్గర కిటికీలో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. గాలి అంతా వారికే కావాలి. లోపల వాయిస్ వినపడుతుందా వినపడటం లేదా అనే దానికంటే కూడా బయట గాలికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఐతుకు కూడా యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చున్న తర్వాత కొంచెం మెసేజ్ పెద్దదయ్యేటప్పటికి సాధారణంగా యవనస్తుల్లో కలిగే భావాలు ఏంటంటే విసుగుపోతూ ఉంటారు. అటెన్షన్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. మరి కొంతమంది నిద్రపోతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఐతుకు కూడా నిద్ర వచ్చేస్తుందంట. నిద్ర వచ్చేసేటప్పుడు తను కూర్చున్న స్థలము ప్రమాదకరమైనది అనే జ్ఞానం కూడా అబ్బాయికి లేకపోయింది. లోపలికి ఆయన వింటున్నాడు, కిటికీలోనే కూర్చున్నాడు. 3వ అంతస్తులో ఉన్న మేడగది అది. గమ్మున నిద్రపోయాడు, తూలి క్రింద పడిపోయి చనిపోయాడు. తర్వాత ప్రార్థన చేసి పౌలు బ్రతికించాడు అనుకోండి, దేవుడు అతన్ని కాపాడాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు వాక్యం వినేటప్పుడు దయచేసి నిద్రపోవద్దు. దేవుని సేవకులు కానీ దేవుడు కానీ మాట్లాడేటప్పుడు మనం నిద్రపోకూడదు. అందుకనే మెళకువగా ఉండుడి అని పదే వాక్యంలో హెచ్చరించబడ్డం మనం చూస్తూ ఉంటాము. పేతురు, యోహాను, యాకోబు రూపాంతరం కొండ మీద యేసు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు నిద్రపోయి ద గ్రేటెస్ట్ బైబిల్ కాన్ఫరెన్స్ మిస్ అయిపోయారు. సిలువను గుర్చిన విషయాలు వారు డిస్కస్ చేసుకుంటూ ఉంటే, యేసు మోషేతో ఏలియాతో డిస్కస్ చేస్తూ ఉంటే అదంతా కూడా వాడు మిస్ అయిపోయారు. జాగ్రత్త. దేవుని వాక్యం వినేటప్పుడు నీవు నిద్రపోయినట్లయితే నీవు గొప్ప సంగతులను పోగొట్టుకుంటావు. మరి ఇక్కడ ఐతుకైతే తన లైఫ్నే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈసారి మనం జాగ్రత్త కలిగి మెళకువ కలిగి వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపెడదాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. శారీరకమైనటువంటి బలహీనత ప్రభా, నిద్ర నాయన, ఈ నిద్రకు మేము బానిసలమై ప్రభా, నీ గొప్ప వాక్యాన్ని లూజ్ చేసుకోకుండా, నీ యొక్క సన్నిధిని లూజ్ చేసుకోకుండా, నీ యొక్క శక్తిని లూజ్ చేసుకోకుండా మాకు సహాయం దయచేయండి. సాతాను మమ్మల్ని శోధించే బలహీనత నిద్ర అని గుర్తించి జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.